శారదా చంద్రమౌళీశం రత్నగర్భగణేశ్వరం శంకరం చ ఋష్యశృంగేశం తుంగాన్ లోకగురూన్ భజే. శృంగేరి శారదాపీఠ ఉభయ జగద్గురుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, జ్యోతిష్ శాస్త్రాన్ని భావతరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. జూలై నెల 27వ తారీఖు లగాయితూ దాదాపుగా 137 రోజుల పాటు వక్రగతిన సంచరించబోతూ ఉన్నటువంటి శనేశ్వరుని యొక్క వక్రగతి తాలూకు ఫలితాలని పూర్తి శాస్త్రబద్ధమైనటువంటి ప్రమాణాలతోటి గోచార దర్శనం వంటి ఉత్కృష్టమైనటువంటి గ్రంథం ఆధారంగా మనం ఈ వీడియో ద్వారా ఆ శనేశ్వరుని యొక్క వక్రగతి 12 రాశుల పైన ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపించబోతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం పరిశీలన చేద్దాం. ముఖ్యంగా ఈ వక్రగతి గురించిన కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను కూడా మనం పరిశీలన చేస్తే, జూలై 27వ తారీఖు సోమవారం నుండి రేవతి నక్షత్రము 1వ పాదంలో ప్రారంభమయ్యేటువంటి ఈ శనేశ్వరుని యొక్క వక్రగతి దాదాపుగా 10వ తారీఖు డిసెంబర్ నెల వరకు 137 రోజులు, అంటే గురువారంతో 10 డిసెంబర్ గురువారంతో పూర్తవుతుంది. 137 రోజుల పాటు ఉత్తరాభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 3వ పాదంలోకి శనేశ్వరుని యొక్క వక్రగతి కొనసాగుతుంది. శనేశ్వరుని యొక్క వక్రగతి అంతా కూడా మీనరాశిలోనే ఉంటుంది. రాశి మారలేదు. రాశి మారనంత వరకు ఫలితం ఒక విధానంలో ముందుకు వెళుతుంది. రాశి మారిపోతే, అంటే కొన్నిసార్లు శనేశ్వరుడు వక్రించి మీనంలో ప్రారంభమై కుంభానికి వచ్చేస్తారు, అప్పుడు ఫలితం మారిపోతుంది. కొంతమంది వక్రించినది మీనంలో కదా కాబట్టి కుంభ ఫలితాన్ని ఇస్తారు, కాబట్టి మేషరాశి వాళ్ళకి ఈయన యోగకారకంగా ఉంటారు అనే విధంగా కూడా మాట్లాడవచ్చును. ఇది వాళ్ళ ఇండివిజువల్ ప్రాస్పెక్టివ్ తప్పితే దీనికి ఆధారం అనేటువంటిది మూల గ్రంథాల్లో లేదు. బహుశా ఏదైనా చరిత్రకారులు వారికి ఆ విధంగా చెప్పి ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ అనేక రకాల డిస్ప్యూట్స్ రావడానికి కారణం ఇదే అవుతుంది. మూల గ్రంథాల్లో ఎక్కడా దీని ప్రస్తావన లేదు. ఒరిజినల్గా అయితే మనం చెప్పక్కర్లేదు, కానీ ఇప్పుడు ఉండేటువంటి ఆధునిక పరిస్థితులకు తగ్గట్టు చెప్పవలసిన అవసరం ఉన్నది. ఇక ఫలితాల్లోకి వెళితే, కన్యారాశి వారికి 7వ స్థానమందు వక్రగతి శనేశ్వరుడు పర్వాలేదు, అటు అనుకూలము కాదు ఇటు ప్రతికూలము కాదు. మరీ ముఖ్యంగా భావ ప్రకటన స్వేచ్ఛ, ఏదో కొత్తగా వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉంటారు. ఏదో నాకు లోపల నుండి కొత్తగా ఏదో వచ్చింది, ఇప్పుడే మాట్లాడుతున్నాను అన్నట్టుగా మీరు భావాలను వ్యక్తీకరించడం మొదలవుతుంది. అందరితోనూ చాలా కలివిడిగా ఉంటారు. ఇప్పటివరకు ముభావంగా ఉన్న కన్యారాశి వారికి ఏదో మనసులోంచి అప్పుడే ఏదో చూడండి, ఏదో కమలం ఉద్భవించినట్టో లేకపోతే ఇంకోటి ఏదైనా ఉద్భవించినట్టో అంతా మానసిక వికాసం కలుగుతూ ఉంటుంది. కొత్త కొత్త పనులు చేస్తూ ఉంటారు, కొత్త కొత్త వ్యక్తులతోటి పరిచయాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు, కొత్త కొత్త సంఘాల్లో జాయిన్ అవుతూ ఉంటారు, మంచి హడావిడిగా తిరుగుతూ ఉంటారు, 10 మంది యొక్క ఆకర్షణని కూడా చక్కగా పొందుతూ ఉంటారు. అలాగే 10 మందితోటి కలిసి ప్రయాణం చేయాలి అనేటువంటి, అంటే మీ సహజమైనటువంటి శైలికి భిన్నంగా మీరు కొంతకాలం నడవడానికి శనేశ్వరుడు మీకు అవకాశాన్ని కల్పిస్తారు. ఇది కొంతమందికి ఉపయోగపడుతుంది. అనగా ఇప్పటివరకు ముభావంగా ఉండి సరే ఇది ఇదిలా ఉండకూడదు, మార్చుకోవాలి అనేటువంటి తత్వాన్ని ఎవరైతే కలిగి ఉంటారో వారికి ఉపయోగపడుతుంది. అలాగే 10 మందితోనూ కలవడం, లేదా అనేక రకాల ప్రాంతాలను సందర్శనం చేయడం, ఇక్కడైనా ఏదైనా మనలో ఉన్నటువంటి టాలెంట్ని దాచుకోకుండా చక్కగా కష్టపడి పనిచేస్తూ ఉండడం ఇత్యాది విషయాలతోటి కన్యారాశి వారికి అవకాశం ఉంటుంది. అలాగే ప్రత్యేకించి ఇంకోటి ఏంటి అంటే, ఎక్కువ దాంపత్య జీవనానికి సంబంధించిన సమస్యలు తగ్గుముఖం పట్టడం, సంతాన సమస్యలు తగ్గుముఖం పట్టడం ఇత్యాది విషయాలకు కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది. దూరత్ర దేశాంతరం వెళ్ళాలి లేదా అక్కడ వెళ్ళి ఉన్నారు అనేటువంటి వారికి సంబంధించినటువంటి విషయాలపైన కొంత ప్రభావాన్ని చూపెడుతూ ఆయా దోషాలన్నీ తొలగి దేశాంతరంలో ప్రశాంతంగా ఉండడానికి ఈయన అవకాశాన్ని ఇస్తారు. కాబట్టి కన్యారాశి వారికి ఇది మంచి స్థితి.